బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడే. రోడ్లపైకి రావాలంటే వణికిపోవాల్సిందే. పాదచారులైతే ఇంటికే పరిమితం కావాలి. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేసేందుకు రోడ్లపై నీటి నిల్వ లేకుండా చేసేందుకు భూగర్భ సంపుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఆ సంపుల నిర్మాణమే వివాదాస్పదంగా మారింది. హై వోల్టేజ్ విద్యుత్ వైర్లను సంపుల్లోనే ఉంచి నిర్మాణాలు చేపట్టడం భయపెడుతోంది. వర్షాకాలంలో హైదరాబాద్ వాసుల కష్టాలు గట్టెక్కేలా, వాహనదారుల అవస్థలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయంతో అండర్ గ్రౌండ్ సంపుల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేస్తుంది జీహెచ్ఎంసీ. వానొస్తే వణికిపోయేటువంటి అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 12 ప్రాంతాల్లో ఈ సంపుల నిర్మాణం జెట్ స్పీడ్ తో జరుగుతోంది. 90,000 లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండే సంపుల నిర్మాణానికి దాదాపు 16,50,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇక సంపుల నిర్మాణం సంగతి అలా ఉంచితే హై పవర్ సప్లై వైర్లను ఆ సంపుల్లో ఉంచి నిర్మాణాలు చేపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా రాజ్ భవన్ రోడ్, సెక్రటేరియట్ రోడ్, కేసీపీ జంక్షన్ల దగ్గర పెద్ద ఎత్తున 11-33 kV విద్యుత్ వైర్లు సంపుల్లో వేలాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇలా వైర్లను ఉంచి నిర్మాణాలు చేయడం కరెక్ట్ కాదంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటర్లో వైర్లు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎంత చెప్పినా కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించామని చెప్తున్నారు. ఇవి తవ్వడం జరిగినప్పుడు ఆల్రెడీ కేబుల్ డ్యామేజ్ అయింది. దాన్ని రీరూటింగ్ చేసేది ఉండే, ఇన్ఫామ్ చేశాము, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాన్ని ఏం చేశారంటే లోపల నుంచే పెట్టేసి మొత్తం సంపు కట్టేయడం జరిగింది. అది తవ్వినప్పుడు సంపు కట్టక ముందు తవ్విరు కదా, అప్పుడు కేబుల్ డ్యామేజ్ అయ్యింది. ఒకవేళ ఇది నిండి డ్యామేజ్ అయిన కేబుల్కి కానీ తగిలితే డెఫినెట్లీ రియాక్షన్ ఉంటుంది, చాలా సివియర్గానే ఉంటుంది. కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామని, వైర్లు వాటర్లో పడకుండా హ్యాంగర్లతో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్తున్నారు. సార్, దానికి మేము లోపల మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే దానికి యాంగ్లర్స్ పెట్టేసి పైకి టాప్ లెవెల్, ఈ మన స్లాబ్ టాప్ లెవెల్లో యాంగ్లర్స్ పెట్టి హ్యాంగ్లర్స్ మీద దాన్ని ప్రొవైడ్ చేయాలి సార్. అది మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జీహెచ్ఎంసీ. అదేవిధంగా మేము యాంగ్లర్స్ ఉడక తయారు చేపిస్తున్నాం సార్. ఇప్పుడు పైకి టాప్ లెవెల్లో కానీ యాంగ్లర్స్ మీద కేబుల్ అనేది కేబుల్ ఒక్కటే కాదు, దాంట్లో 33 kVs ఉన్నాయి, 11 kVలు ఉన్నాయి, తర్వాత బిఎస్ఎన్ఎల్ కేబుల్ ఉడుకున్నాయి, బిఎస్ఎన్ఎల్ కేబుల్ ఉడుకున్నాయి. అవన్నిటికీ యాంగ్లర్ పెట్టి యాంగ్లర్ మీద దానిలను అది చేస్తాం సార్. చేయడం వల్ల ప్రాబ్లం లేదంటారా? ప్రాబ్లం ఉండదు సార్. అది ఇటు విద్యుత్ శాఖ నుంచి ఫిర్యాదులు అందాయంటున్నారు పోలీసులు. కేబుల్ వైర్లను లోపల నుంచి నిర్మాణాలు చేపడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. మొత్తంగా సంపుల నిర్మాణంలో హై పవర్ సప్లై వైర్లుండటం, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇటు కాంట్రాక్టర్ల మధ్య పొంతన కుదరకపోవడంతో ఫీల్డ్లోకి ఎంటర్ అయిన పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.